This conference will now be recorded. Sir, సారీ అండి. సో ఇక్కడ రౌటర్ ఉంది, మనకి రౌటర్ ఉంది. సో రౌటర్, వాట్ ఈస్ రౌటర్? నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. విన్సెంట్ వంశీ లాగౌట్ అయ్యాడా? ఎనీ ఇష్యూస్ విత్ వంశీ? సార్ అది నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉందని చెప్పారు. నాకు కూడా అవుతుంది. నాకు కూడా అదే ఇష్యూ వస్తుంది ఇక్కడ. వంశీ ఓకేనండి ఇప్పుడు? వంశీ ఓకేనండి Okay, ఇప్పుడు? రైట్. సో ఏం డిస్కస్ చేస్తున్నామంటే, మనకి మొత్తం విపిసిలో ఒక రౌటర్ ఉంటుందండి. ఈ రౌటర్ ఏం చేస్తుందంటే, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా, ఈ జోన్స్ అన్నిటిని కూడా అది అన్నిటితో కూడా అది కమ్యూనికేట్ చేస్తుంది. అంటే వేరే జోన్స్లో ఉన్న సబ్నెట్స్ ఒక రౌటర్తో కమ్యూనికేట్ అవుతాయి. సో రౌటర్ ఉండడం వల్ల ఈ రౌటర్ ఆ తర్వాత ఆ సర్వీసెస్కి, ఆ ఇన్స్టెన్సెస్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తుంది. బట్ అది ఎలా? త్రూ ఇంటర్నెట్ గేట్. ఇట్ ఈస్ అ సెంట్రల్ రౌటింగ్ ఫంక్షన్ అనమాట. అందుకని ఇట్స్ సెంట్రల్ రౌటింగ్ ఫంక్షన్. ఇట్ కనెక్ట్స్ ద డిఫరెంట్ zones, several zones together and connects the VPC to the internet gateway. అంటే మొత్తం VPCలో ఉన్న అన్ని ఇన్స్టెన్సెస్ మే బీ రన్నింగ్ ఇన్ డిఫరెంట్ సబ్నెట్స్ అయ్యి ఉండొచ్చు. బట్ వాటికి ఇంటర్నెట్ కావాలి అంటే మాత్రం దట్ రౌటర్ షుడ్ బి దేర్. యూ కెన్ హ్యావ్ అప్ టు 200 రౌట్ టేబుల్స్ అండి. ఓకే, అది ఒక రౌటర్ గురించి తెలుసుకున్నాం. రౌట్ టేబుల్స్ అండి. రౌట్ టేబుల్స్లో మీకు ఒక విపిసిలో ఎన్ని రౌట్ టేబుల్స్ ఉండొచ్చండి? ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో రెండే ఉన్నాయి. ఒక రెండు టేబుల్స్ ఉన్నాయి. మనకి అప్ టు
200 రౌట్ టేబుల్స్ ఉండొచ్చు. ఓకేనా? 200 రౌట్ ఎందుకు 200 రౌట్ టేబుల్స్ ఉంటాయి? ఎందుకంటే మీరు ఒకవేళ మన స్టార్టింగ్లో చూసుంటే ఒక విపిసిలో 200 సబ్నెట్స్ ఉండొచ్చండి. 200 సబ్నెట్స్ ఉండొచ్చు. ఒక విపిసిలో 200 సబ్నెట్స్ ఉండొచ్చు. ఓకేనా? సో ప్రతి సబ్నెట్కి ఒక రౌట్ టేబుల్ ఉందనుకుందాం. అప్పుడు ఎన్ని రౌట్ టేబుల్స్ అవసరం అవుతాయి? 200 రౌట్ టేబుల్స్ అవసరం అవుతాయి. రైట్? అందుకని 200 సబ్నెట్స్ ఒక విపిసిలో ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రౌట్ టేబుల్కి ఒక్కొక్క సబ్నెట్కి ఒక్కొక్క రౌట్ టేబుల్ కనుక ఇండివిజువల్గా ఉంటే మనకి ఖచ్చితంగా 200 రౌట్ టేబుల్స్ అవసరం అనమాట. అందుకని ఇక్కడ కౌంట్ 200 రౌట్ టేబుల్స్ అని అంటున్నాం. సో యూ కెన్ హ్యావ్ అప్ టు 200 రౌట్ టేబుల్స్ పర్ విపిసి. యూ కెన్ హ్యావ్ అప్ టు 550 రౌట్ ఎంట్రీస్ పర్ రౌట్ టేబుల్. అంటే ఒక రౌట్ టేబుల్లో ప్రజెంట్ 2 ఎంట్రీస్ ఉన్నాయండి. ప్రతి రౌట్ టేబుల్లో బై డిఫాల్ట్ ఆ విపిసి ఉంది కదా, విపిసి యొక్క సైడర్ నెంబర్ ఉంటుంది కదా, ఈ సైడర్ అనేది కంపల్సరీ యాడ్ అవుతుంది ఫస్ట్ ఎంట్రీ లాగా. ఆ తర్వాత మిగతా 49 ఎంట్రీస్ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. బట్ అదర్వైజ్ మనకి మాత్రం 50 ఎంట్రీస్ వరకు మనం ఎంట్రీ చేసుకోగలం ఈచ్ రౌట్ టేబుల్లో. ఈచ్ సబ్నెట్ మస్ట్ బీ అసోసియేటెడ్ విత్ ఓన్లీ వన్ రౌట్ టేబుల్ ఎట్ ఎనీ గివెన్ టైమ్. ఇప్పుడు ఈ రౌట్ టేబుల్ ఉంది, ఈ సబ్నెట్ ఉందండి. ఈ సబ్నెట్ ఈ రౌట్ టేబుల్కి కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ సబ్నెట్ ఇంకొక రౌట్ టేబుల్కి కనెక్ట్ అవ్వకూడదు. ఎట్ ఎనీ టైం ఒక సబ్నెట్ ఒక రౌట్ టేబుల్కే కనెక్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఒక సింగిల్ రౌట్ టేబుల్కి 2 సబ్నెట్స్ కనెక్ట్ అవుతున్నాయి. 2 సబ్నెట్స్ అంటే ఒక సింగిల్ రౌట్ టేబుల్కి మల్టిపుల్ సబ్నెట్స్ క్యాన్ కనెక్ట్. కానీ ఒక సబ్నెట్ ఎప్పుడైనా సరే ఒకే రౌట్ టేబుల్ కనెక్ట్ అవ్వాలి. అది రూల్. ఓకే, ఇప్పుడు ఈ రౌట్ టేబుల్ ఒక రౌట్ టేబుల్ కనెక్ట్ అయింది, ఈ రౌట్ టేబుల్ కూడా ఒకే రౌట్ టేబుల్ కనెక్ట్ అయింది. ఎన్నైనా కనెక్ట్ అవ్వచ్చు, బట్ ప్రతి సబ్నెట్కి ఒక రౌట్ టేబుల్ మాత్రమే కనెక్ట్ అవ్వాలి. ఇఫ్ యూ డు నాట్ స్పెసిఫై ఏ సబ్నెట్ టు రౌట్ టేబుల్ అసోసియేషన్, ద సబ్నెట్ విల్ బి అసోసియేట్ విత్ ద డిఫాల్ట్ విపిసి రౌట్ టేబుల్. అంటే మీనింగ్ ఏంటంటే మనము డిఫాల్ట్ రౌట్ టేబుల్ డిస్కస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏం డిస్కస్ చేసాం? ప్రతి డిఫాల్ట్ విపిసిలో ఓకే ఒక రౌట్ టేబుల్ కూడా ఉంటుంది. ఓకే, అట్లాగే ఎప్పుడైనా సరే మీరు ఒక కస్టమ్ రౌట్ టేబుల్ చూడండి, కస్టమ్ విపిసి క్రియేట్ చేసినా కూడా ఒక విపిసి క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్గా ఒక సెక్యూరిటీ గ్రూప్, ఒక నాకిల్, ఒక రౌట్ టేబుల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. మీరు క్రియేట్ చేసే అవసరం లేదు. ఎప్పుడైతే మీరు విపిసి క్రియేట్ చేస్తారో, ఎలా క్రియేట్ చేస్తారనేది మండే చూద్దాం. బట్ ఎప్పుడైనా సరే ఒక విపిసి క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక సెక్యూరిటీ గ్రూప్, నాకిల్, రౌట్ టేబుల్ ఈ 3 కూడా క్రియేట్ అయిపోతాయి. అయితే ఆ రౌట్ టేబుల్ని మనము మెయిన్ రౌట్ టేబుల్ అంటాం. మెయిన్ రౌట్ టేబుల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా ఉంటుందండి. ఇక్కడ మీరు ఒకవేళ చూస్తే మన డిఫాల్ట్ విపిసి ఉంది కదా, మీరు డిఫాల్ట్ విపిసికి వెళ్తే ఇక్కడ మనకు రౌట్ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉంది మెయిన్ అంటే ఎస్ అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ రౌట్ టేబుల్ ఏదైతే ఉందో అది మెయిన్ రౌట్ టేబుల్ అని అనమాట. మీరు ఇప్పుడు నేను ఇంకో రౌట్ టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్రియేట్ రౌట్ టేబుల్ ఇంకోటి క్రియేట్ చేయొచ్చు. అది మెయిన్ అవ్వదు, అది మెయిన్ రౌట్ టేబుల్ కాదనమాట. మెయిన్ రౌట్ టేబుల్ బై డిఫాల్ట్గా వస్తుంది. ఓకే, కావాలనుకుంటే మీరు కొత్త రౌట్ టేబుల్ క్రియేట్ చేసి ఆ కొత్త రౌట్ టేబుల్ మీరు మెయిన్గా మార్చవచ్చు. అండ్ ఆల్రెడీ మెయిన్గా ఉన్న రౌట్ టేబుల్ని మీరు సెకండరీ రౌట్ టేబుల్గా మార్చవచ్చు. ఓకే, బట్ ఆ రిక్వైర్మెంట్ అవసరం లేదు. బట్ చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇంకో రౌట్ టేబుల్ క్రియేట్ చేసి దాన్ని మెయిన్గా మార్చేయచ్చు, దీన్ని తీసేయచ్చు. బట్ గుర్తుపెట్టుకోవాలి, ఒకే విపిసిలో ఒకే రౌట్ టేబుల్ మెయిన్ రౌట్ టేబుల్గా ఉంటుంది. రెండవది మెయిన్ రౌట్ టేబుల్, ఒకటి కంటే ఎక్కువ రౌట్ టేబుల్స్ ఉండకూడదు మెయిన్గా. మీకు ఎన్నైనా రౌట్ టేబుల్స్ ఉండొచ్చు, కానీ అందులో ఒకటి మాత్రం మెయిన్ రౌట్ టేబుల్. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం మనం అంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఒక సబ్నెట్ ఉంది, ఈ సబ్నెట్కి నేను దీనికి అసోసియేట్ చేశా, ఇది కస్టమ్ రౌట్ టేబుల్. ఓకే, ఇంకోటి కూడా ఉంది మెయిన్ రౌట్ టేబుల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సబ్నెట్ ఉంది, నేను మర్చిపోయాను దీనికి ఈ రౌట్ టేబుల్ కానీ ఈ రౌట్ టేబుల్ కానీ దీన్ని నేను అసోసియేట్ చేయలేదు. అసోసియేట్ చేయనప్పుడు అంటే కనెక్టివిటీ అనమాట, ఇలా కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే, AWS క్లౌడ్ ఏం చేస్తుందంటే, ఆల్రెడీ ఇందులో మెయిన్ రౌట్ టేబుల్ ఉంటుంది కదా, ఆ మెయిన్ రౌట్ టేబుల్కి
ఏ సబ్నెట్కి అయితే మీరు అసోసియేట్ చేయలేదో దానికి ఆ మెయిన్ రౌట్ టేబుల్కి కనెక్టివిటీ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మీరు చేయాల్సిన అవసరం లేదు. సో అదే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ యూ డు నాట్ స్పెసిఫై ఏ సబ్నెట్ టు రౌట్ టేబుల్ అసోసియేషన్, ద సబ్నెట్ విల్ బి అసోసియేట్ విత్ ద డిఫాల్ట్ VPC రౌట్ టేబుల్. You can also edit the main route table if you need, but you cannot delete main route table. ఓకే, మీరు మెయిన్ రౌట్ టేబుల్ ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేసి దాన్ని మెయిన్గా మార్చొచ్చు, కానీ ఆల్రెడీ ఉన్న రౌట్ టేబుల్ని మెయిన్ రౌట్ టేబుల్ మీరు డిలీట్ చేయలేరు. However, you can make a custom route table manually and make it the main route table, then can delete the former main as it is no longer a main route. ఒకసారి మీరు కస్టమ్ అంటే రెండో రౌట్ టేబుల్ క్రియేట్ చేసి దాన్ని మెయిన్గా మార్చిన తర్వాత ఆల్రెడీ మెయిన్ ఉంటుంది కదా, అది మెయిన్ ఉండదు, అది ఇట్ ఈస్ నాట్ మెయిన్ ఎనీమోర్, అప్పుడు అది మీరు డిలీట్ చేయొచ్చు. యూ క్యాన్ అసోసియేట్ మల్టిపుల్ సబ్నెట్స్ విత్ ద సేమ్ రౌట్ టేబుల్. ఒక సబ్నెట్కి మీరు మల్టిపుల్ సబ్నెట్స్ని ఒకే రౌట్ టేబుల్కి అసోసియేట్ చేయొచ్చు. తర్వాత ఇంటర్నెట్ గేట్వే అండి. ఇంటర్నెట్ గేట్వే ఈజ్ ఎ వర్చువల్ రౌటర్. అంటే మన ఇంట్లో కూడా రౌటర్స్ ఉంటాయండి మనకి. ఇప్పుడు యాత్వే కావచ్చు, యాక్ట్ కావచ్చు, జియో వాళ్ళది కావచ్చు, రౌటర్స్ ఇస్తారు కదా వాళ్ళు, అవి ఫిజికల్ రౌటర్స్. ఇక్కడ మనకి ఒక్క నిమిషం అండి, ఇక్కడ మనకి క్లౌడ్లో కూడా రౌటర్స్ ఉంటాయి, వాటిని మనం చూడలేము, వాటిని వర్చువల్ రౌటర్స్ అంటాం. దట్ కనెక్ట్స్ VPC టు ద ఇంటర్నెట్. డిఫాల్ట్ VPC ఈజ్ ఆల్రెడీ అటాచ్డ్ విత్ అన్ ఇంటర్నెట్ గేట్వే. మీరు ఎప్పుడైతే డిఫాల్ట్ VPC క్రియేట్ చేస్తున్నారో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, డిఫాల్ట్ VPCకి ఆల్రెడీ ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది అనమాట. ఇఫ్ యూ క్రియేట్ ఏ న్యూ VPC, దెన్ యూ మస్ట్ అటాచ్ ద ఇంటర్నెట్ గేట్వే ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. ఒకవేళ మీరు కస్టమ్ VPC, కొత్త VPC క్రియేట్ చేస్తే మనం ఇంటర్నెట్ గేట్వే కూడా క్రియేట్ చేయాలి, తర్వాత దాన్ని రౌట్ టేబుల్లో ఎంటర్ కూడా చేయాలి. ఎన్ష్యూర్ దాట్ యువర్ సబ్నెట్స్ రౌట్ టేబుల్ పాయింట్స్ టు ద ఇంటర్నెట్ గేట్వే. అంటే మనము ఆ రౌట్ టేబుల్లో ఆ ఎంట్రీ ఇవ్వాలి. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత దాని ఐడిని ఆ రౌట్ టేబుల్లో ఎంటర్ చేయాలి. ఇట్ పర్ఫార్మ్స్ NAT బిట్వీన్ యువర్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ IPv4 అడ్రస్. అంటే NAT అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో మన దగ్గర మనం ఎప్పుడైతే ల్యాప్టాప్ నుంచి మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవుతామో, ఏదైనా వెబ్సైట్ కనెక్ట్ అవుతామో, నేను చెప్పాను కదా మనకి పబ్లిక్ IPs మన దగ్గర ఉండవు, మనకు ఉండేటివన్నీ కూడా ప్రైవేట్ IPsే. కాకపోతే మీ సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు కదా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీకు టెంపరీగా ఒక పబ్లిక్ IP ఇస్తాడు. సో అది ఆ కన్వర్షన్ ఎక్కడ జరుగుతుందంటే NAT ద్వారా జరుగుతుంది, NAT అనే సర్వీస్ ద్వారా జరుగుతుంది. అదేం చేస్తుందంటే మీ ప్రైవేట్ IP మీరు ఇచ్చిన మీరు కనెక్ట్ అవ్వేటప్పుడు మీ దగ్గర ప్రైవేట్ IP ఉంటుంది, బట్ అది మీకు ఒక పబ్లిక్ IP మీకు టెంపరీగా ఇస్తుంది, దాంతో మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవుతారు. ఇట్ సపోర్ట్స్ బోత్ IPv4 అండ్ IPv6. ఓకే, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఆర్ షార్ట్లో NAT గేట్వే అంటాం. యూ క్యాన్ యూస్ NAT గేట్వే టు ఎనేబుల్ ఇన్స్టెన్సెస్ ఇన్ ఎ ప్రైవేట్ సబ్నెట్ టు కనెక్ట్ టు ద ఇంటర్నెట్. మనం నేను డిస్కస్ చేశాను కదా, ప్రైవేట్ సబ్నెట్స్లో ఉన్న ఇన్స్టెన్సెస్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, బట్ NAT గేట్వేతో వన్-వే యాక్సెస్ ఉంటుంది, ఇంటర్నెట్ ఆర్ అదర్ సర్వీసెస్, బట్ ప్రివెంట్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ ఇనిషియేటింగ్ ఏ కనెక్షన్ విత్ దోస్ ఇన్స్టెన్సెస్. బట్ ఇంటర్నెట్ నుంచి వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇన్స్టెన్సెస్ని కనెక్ట్ అవ్వలేరు. NAT గేట్వే అదే ఇంటర్నెట్ గేట్వే అయితే వేరే వాళ్ళు కూడా ఆ ఇన్స్టెన్సెస్ కనెక్ట్ అవ్వగలుగుతారు, బట్ NAT గేట్వే వల్ల బయటి వాళ్ళు ఇన్స్టెన్సెస్ కనెక్ట్ అవ్వలేరు. యు ఆర్ చార్జ్డ్ ఫర్ క్రియేటింగ్ అండ్ యూజింగ్ ఎ NAT గేట్వే ఇన్ యువర్ అకౌంట్. మీరు ఎప్పుడైతే NAT గేట్వే క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి చార్జెస్ అప్లై అవుతాయి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో NAT గేట్వేస్ అండి, ఇది NAT గేట్వే. మనం చూస్తే ఇవన్నీ చేద్దాం రేపు మండే రోజు. క్రియేట్ NAT గేట్వే ఇది ఫ్రీ కాదు, బట్ మనం ఎక్కువసేపు చేయము కాబట్టి ఇట్ వోంట్ టేక్ మచ్ అమౌంట్, మేబీ ఒక 2 రూపీస్ 3 రూపీస్ కంటే ఎక్కువ అవ్వదు. టు క్రియేట్ NAT గేట్వే యూ మస్ట్ స్పెసిఫై ద పబ్లిక్ సబ్నెట్ ఇన్ విచ్ ద NAT గేట్వే షుడ్ రిసైడ్. మీరు NAT గేట్వే క్రియేట్ చేయాలన్నప్పుడు నేను చెప్పాను కదా, అది పబ్లిక్ సబ్నెట్లోనే క్రియేట్ చేయాలి. అప్పుడు అది అడుగుతుంది మనకి ఎక్కడ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు NAT గేట్వే మీరు క్రియేట్ NAT గేట్వే అన్నారనుకోండి, అది అడుగుతుంది ఏ సబ్నెట్లో క్రియేట్ చేయాలి. ఓకే, ఈ సబ్నెట్ మీరు మెన్షన్ చేయాలి, రైట్. ఓకే, యూ మస్ట్ ఆల్సో స్పెసిఫై అన్ ఎలాస్టిక్ IP అడ్రస్. మనం ఎలాస్టిక్ IP అడ్రస్ కూడా చెప్పాలండి, లేకపోతే అది వర్క్ కాదు. చూడండి ఇక్కడ మనం
సబ్నెట్ చెప్పాలి, అలాగే ఎలాస్టిక్ ఐపీ కూడా మనం ఇక్కడ చెప్పాలి. ఎలాస్టిక్ ఐపీ కూడా మనం దీనికి ఇవ్వాలి, అప్పుడే మనకి క్రియేట్ అవుతుంది. No need to assign public IP address to your private instance. Private instance కి public IP ఇచ్చే అవసరం లేదు. After you have created a NAT gateway, you must update the route table associated with one or more of your private subnets to point internet bound traffic to the NAT gateway. ఓకే, అంటే ఏమంటున్నారు, మీరు ఎప్పుడైతే NAT gateway క్రియేట్ చేసినప్పుడు ఆ NAT గేట్వేని ఆ టేబుల్ రౌట్ టేబుల్ ఇక్కడ ఎంటర్ చేయాలి, NAT గేట్వే ఐడి ఇక్కడ యాడ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట, కంపల్సరీ. అప్పుడు ఈ ప్రైవేట్ నెట్ సబ్నెట్ దీనికి అసోసియేట్ చేయాలి అని చెప్తున్నాం, అక్కడ అదే డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. This enables instances in your private subnet to communicate with the internet. Deleting a NAT gateway disassociates its elastic IP address. మీకు NAT గేట్వేకి మనం ఒక ఎలాస్టిక్ ఐపీ అసోసియేట్ చేయాలి, చేసిన తర్వాత మీరు ఒకవేళ NAT గేట్వేని డిలీట్ చేసిన తర్వాత ఎలాస్టిక్ ఐపీ NAT గేట్వేతో డిసాసోసియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, కానీ బట్ డస్ నాట్ రిలీజ్ ఇట్ ఫ్రమ్ యువర్ అకౌంట్. బట్ మీ ఎలాస్టిక్ ఐపీ అనేది అది అలాగే ఉంటుంది, దాన్ని మనమే రిలీజ్ చేయాలి. ఇది నేను ఎలాస్టిక్ ఐపీ చెప్తున్నప్పుడు ఎలా రిలీజ్ చేయాలో చూపించాను కదా, మనం రిలీజ్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్స్ ఆల్రెడీ చూసాం. అప్ టు 5 సెక్యూరిటీ గ్రూప్స్ పర్ EC2 ఇన్స్టెన్స్ ఇంటర్ఫేస్ కెన్ బి అప్లైడ్, కెన్ ఓన్లీ హ్యావ్ పర్మిట్ రూల్స్, కెనాట్ హ్యావ్ డినై రూల్స్. అంటే సెక్యూరిటీ గ్రూప్లో మనము పోర్ట్ నెంబర్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాము, కానీ ఒక ఇన్స్టెన్స్కి ఈ పోర్ట్ నెంబర్ ఉండకూడదు అని ఎప్పుడు చెప్పాము. మనకి పోర్ట్ నెంబర్ ఓన్లీ ఇస్తాం, కానీ ఇది ఉండకూడదు అని చెప్పలేము, అది సెక్యూరిటీ గ్రూప్స్ ద్వారా చెప్పలేము. బట్ నాకిల్ అనే సర్వీస్లో మాత్రం మనం డినై కూడా చేయగలం, ఒక పోర్ట్ని డినై కూడా చేయగలం, అది డిస్కస్ చేద్దాం. సెక్యూరిటీ గ్రూప్ని మనం స్టేట్ఫుల్ అంటామండి, ఇది స్టేట్ఫుల్ అంటాం. రిటర్న్స్ ట్రాఫిక్ ఆఫ్ అలౌడ్ ఇన్బౌండ్ ట్రాఫిక్ ఈజ్ అలౌడ్ ఈవెన్ దెర్ ఇస్ నో రూల్స్ టు అలౌ ఇట్. అయితే మీకు సెక్యూరిటీ గ్రూప్లో మనం ఇన్బౌండ్ రూల్స్ ఉంటుంది, అవుట్బౌండ్ రూల్స్ ఉంటుంది. మనం అవుట్బౌండ్ రూల్స్ మనం ఎప్పుడు కూడా చెప్పము, ఓన్లీ ఇన్బౌండ్ రూల్స్ మాత్రమే యాడ్ చేస్తాం సెక్యూరిటీ గ్రూప్లో, రైట్. సో మనకి ఇక్కడ మీరు చూస్తే సెక్యూరిటీ గ్రూప్లో సెక్యూరిటీ ఇందులోకి వెళ్తే ఏదైనా ఒక సెక్యూరిటీ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఇది తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇన్బౌండ్ రూల్స్ ఉంటుంది, అవుట్బౌండ్ రూల్స్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఇన్బౌండ్ రూల్స్కే ఎడిట్ ఇన్బౌండ్ రూల్ అంటాము, యాడ్ రూల్ అంటాము, రూల్స్ యాడ్ చేస్తాం. బట్ అవుట్బౌండ్ రూల్స్ అనేది ఎప్పుడు యాడ్ చేయము, ఎందుకంటే అవుట్బౌండ్ రూల్స్ ఇట్ విల్ అలో ఆల్ ట్రాఫిక్ అనమాట, ఇది అన్ని రూల్స్ని అలో చేస్తుంది. సో అందుకనే అవుట్బౌండ్ రూల్లో మనము కొత్తగా ఏమి యాడ్ చేసే అవసరం లేదు. ఓకే, అందుకని మనము సెక్యూరిటీ గ్రూప్ని ఏమంటామంటే స్టేట్ఫుల్ అంటాం, స్టేట్ఫుల్. ఎందుకంటే ఒక ఇన్బౌండ్ ఇస్తే సరిపోతుంది, అవుట్బౌండ్ ఇవ్వక్కర్లేదు. అవుట్బౌండ్ ఆటోమేటిక్గా అది ఆల్ ట్రాఫిక్ని అలో చేస్తుంది. ఓకే, ఇది స్టేట్ఫుల్ అంటాం. బట్ నాకిల్ ఉంది కదా, నాకిల్ అలా కాదు. నాకిల్ ఏంటంటే నాకిల్లో మీరు ఇన్బౌండ్ చెప్పాలి, ఇన్బౌండ్ రూల్ ఇవ్వాలి, అవుట్బౌండ్ రూల్ ఇవ్వాలి, రెండూ ఇవ్వాలి మీరే. అందుకని నాకిల్ని మనం ఏమంటామంటే స్టేట్లెస్ అంటాం. ఇది స్టేట్ఫుల్, అదేమో స్టేట్లెస్. నాకిల్ ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ పర్ఫార్మ్డ్ ఆన్ ద రౌటర్, ఇంప్లాయిడ్ రౌటర్ మీద, రౌటర్ పైన ఉంటుందన్నమాట. ఓకే, చూపిస్తాను, పిక్చర్లో చూద్దాం. ఇక్కడ ఇది పిక్చర్ అండి, ఇది చూడండి, ఇది ఒక సబ్నెట్, ఇది ఒక సబ్నెట్, ఇది మన VPC, కంప్లీట్ VPC, ఇది మన రౌటర్, ఇది మన ఇంటర్నెట్ గేట్వే, ఇది మన VPC, కంప్లీట్ VPC. సో మీకు రౌట్ టేబుల్ ఇది, మీ రౌట్ టేబుల్ చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే, మీ నాకిల్ ఎక్కడ ఉందండి, మీ నాకిల్ ఇది సబ్నెట్కి పైన ఉందన్నమాట. సబ్నెట్ లోపల ఏమున్నాయి, 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఈ 2 ఇన్స్టెన్సెస్కి కామన్గా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఈ పిక్చర్లో, పక్క పిక్చర్లో ఏముందండి, ఇది కూడా ఇంకో సబ్నెట్, ఇక్కడ కూడా 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. బట్ దానికి ఓన్గా దాని ఓన్ సపరేట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది ఇక్కడ. బట్ ఈ 2 కూడా సేమ్ నాకిల్, ఈ నాకిల్లో ఉన్న కండిషన్స్, పర్మిషన్స్ నాకిల్లో ఏమి ఇచ్చామో అవి అప్లైస్ టు కంప్లీట్
విన్సెంట్, నా వాయిస్ కంటిన్యూస్గా వినబడుతుందా అండి విన్సెంట్? సార్ మీ వాయిస్ ఇప్పుడే ఇందాక ఒక 10 seconds దాకా కట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఆఫ్లైన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చేటట్టుగా అనిపించింది సార్. అవునా? ఓకే. ఇవాళ కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉంది. చూద్దాము. ఓకే, ఐ విల్ రిపీట్ అండి. వంశీ, మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు? నేను ఇప్పుడే సార్ ఒక లెస్ దాన్ 1 minute. ఓకే, అచ్చా, ఓకే. అంటే మొన్నటి మీ వరకు వాయిస్ వినిపించట్లేదు, అందుకని అవునా? వెళ్ళిపోయారా ఏంటి? నాది ఇష్యూ ఏమని అనుకుని ఇంకా మళ్ళీ రీకనెక్ట్ అవునా? అయ్యాను. నేను కూడా సారీ అట్లా ఇవాళ అనుకున్నాను సార్. అవునా? సారీ. నాకు ఇవాళ కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంటర్నెట్ యాక్చువల్గా. చాలా మార్నింగ్ నుంచి ఇబ్బందిగానే పెడుతుంది, మధ్యాహ్నం నుంచి యాక్చువల్గా. చూద్దాం, నేను రిపీట్ చేస్తాను కొన్ని టాపిక్స్. సో ఎక్కడి వరకు విన్నారు చెప్పండి? ఏ టాపిక్ ఇంతవరకు విన్నారు మీరు? ఇక్కడ నాకిల్ ఇది ప్రీవియస్ స్క్రీన్ విన్నారా? ఇది కంప్లీట్ ఇది విన్నారా? డయాగ్రామ్ చెప్తున్నారు కదా సార్. ఇక్కడ వరకు విన్నాను సార్. ఇక్కడ నుంచి హలో సార్. సారీ, చెప్పండి విన్సెంట్. సార్ అదే డయాగ్రామ్ సార్. డయాగ్రామ్ అవునవును, రైట్. అదే మనకి నాకిల్ అనేది సబ్నెట్ లెవెల్లో ఉంటుంది, సెక్యూరిటీ గ్రూప్ ఏమో ఇన్స్టెన్స్ లెవెల్లో ఉంటుంది. ఇన్స్టెన్స్కి సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది అనమాట. అంటే సపోజ్ దీంట్లో ఒక రూల్ అనుకోండి, ఆ రూల్ కనుక పాస్ అవ్వకపోతే మీరు ఆ రిక్వెస్ట్ లోపలికి కూడా రాదు, ఇన్స్టెన్స్ కూడా రాదు. ఇక్కడ ఆ రూల్ పాస్ అయితేనే లోపలికి రాగలం. ఆ తర్వాత మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్ మళ్ళీ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ కూడా ఓకే అయితేనే మీ రిక్వెస్ట్ అనేది ఇన్స్టెన్స్ దాకా వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ పిక్చర్లో మీకు ఈ సబ్నెట్కి 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, రెండింటికి కూడా కామన్గా 1 సెక్యూరిటీ గ్రూప్ వాడుతున్నాం. ఇక్కడ కూడా 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, 2 సెక్యూరిటీ గ్రూప్స్ వాడుతున్నాం, ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. నాకిల్ మాత్రం సబ్నెట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ సబ్నెట్ ఒక నాకిల్ కనెక్ట్ అయ్యి ఉంది, ఈ సబ్నెట్ కూడా ఒక నాకిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ సబ్నెట్కి ఈ నాకిల్ లేకపోయినా పర్వాలేదు, సపోజ్ ఈ నాకిల్ వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, ఇది దీనికి కనెక్ట్ అవ్వచ్చు. ఎట్ ఏ టైమ్ ఎనీ నెంబర్ ఆఫ్ సబ్నెట్స్ కెన్ కనెక్ట్ టు one single నాకిల్, బట్ ఎవ్రీ సబ్నెట్ షుడ్ హ్యావ్ ఓన్లీ 1 నాకిల్. ఒక సబ్నెట్కి 2 నాకిల్స్ ఉండకూడదు. ఉంటే కనుక మీరు సెకండ్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యారు, ఆల్రెడీ దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నారు, ఈ సబ్నెట్ ఈ నాకిల్ కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రీవియస్గా ఉన్న నాకిల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎట్ ఈ టైం ఒకటే ఉండాలి, రైట్? సో అదే డిస్కస్ చేస్తున్నాము. సో ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను మన వాయిస్ ఎలా ఉందో ఒకసారి. రైట్, ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్ టిల్ నౌ, రైట్. సో ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ పర్ఫార్మ్డ్ ఆన్ ద ఇంప్లాయిడ్ రౌటర్. నాకిల్ అంటే రౌటర్ లెవెల్లో ఉంటుంది అనమాట. మీకు రౌటర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఫస్ట్ రౌటర్ టేబుల్ చెక్ చేస్తుంది, ఆ తర్వాత నాకిల్కి వెళ్తుంది. ఓకే, సో రౌటర్ లెవెల్లో ఉంటుంది. నాకిల్ ఈజ్ అన్ ఆప్షనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ యువర్ VPC దట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫైర్వాల్. ఫైర్వాల్ అంటే మీకు తెలుసు కదా, విండోస్లో కూడా ఫైర్వాల్ ఉంటుంది. ఫైర్వాల్ అంటే మనం ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు మనకి ఏదైనా వైరస్ అనేది వచ్చినా కూడా మనకు ఫైర్వాల్ ఓకే. సో సెక్యూరిటీ గ్రూప్ అలా కాదు. సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే ఓన్లీ దీంట్లోకి వెళ్ళే ట్రాఫిక్ని మాత్రమే అది చెక్ చేస్తుంది, కానీ ఇందులోంచి వచ్చే ట్రాఫిక్ని సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేయదు. బట్ ఇందులోంచి వెళ్ళే ట్రాఫిక్ని మాత్రం నాకిల్ చెక్ చేస్తూ ఉంటుంది, వెరిఫై చేస్తుంది అనమాట. యాజ్ పర్ రూల్స్ ట్రాఫిక్ బయటకు వెళ్తుందా లేదా ఆ విధంగా చెక్ చేస్తుంది అనమాట. యువర్ VPC ఆటోమేటికలీ కమ్స్ విత్ మోడిఫైయబుల్ డిఫాల్ట్ నెట్వర్క్. మీరు VPC క్రియేట్ చేయగానే ఒక నెట్వర్క్ వస్తుంది, డిఫాల్ట్ నాకిల్ వస్తుందండి, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. బై డిఫాల్ట్ ఇట్ అలౌస్ ఆల్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ IPv4 ట్రాఫిక్ అండ్ ఇఫ్ అప్లికబుల్ IPv6 ట్రాఫిక్. అంటే మీకు ఎప్పుడైతే మీరు VPC క్రియేట్ చేస్తారో మీకు VPCతో పాటు ఒక డిఫాల్ట్ నాకిల్ క్రియేట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ
ఇక్కడ ఉంది నాకిల్ ఒకటి ఆల్రెడీ ఉంది. మీకు ఇంకోటి కావాలి అంటే, మీకు ఇంకో నాకిల్ కావాలి అంటే మీరు ఇంకోటి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నాకిల్స్, మీకు ఆల్రెడీ ఇంకోటి క్రియేట్ చేయొచ్చు. ప్రజెంట్ ఒకటి ఉంది. ఈ ఒక్కటి బై డిఫాల్ట్ వస్తుంది అనమాట. మీకు బై డిఫాల్ట్ విపిసి క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ వస్తుంది. అయితే ఆ డిఫాల్ట్గా వచ్చిన నాకిల్, ఆ డిఫాల్ట్గా వచ్చిన నాకిల్ అలౌస్ ఆల్ ట్రాఫిక్ ఇన్ అండ్ అవుట్ మొత్తం రెండింటి కూడా అది అలౌ చేస్తుంది. కానీ మీరు రెండో నాకిల్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం మీరు ఇన్బౌండ్ రూల్స్, అవుట్బౌండ్ రూల్స్ కూడా చెప్పాలి. ఇది ఇంకొక నాకిల్ రెండోది క్రియేట్ చేసినప్పుడు. You can create a custom network ACL and associate it with a subnet. By default, each custom network ACL denies all inbound and outbound traffic until you add rules. ఏంటంటే ఇక్కడ మీరు రెండో నాకిల్ క్రియేట్ చేస్తే కనుక మీరు ఇక అందులో చేయకపోతే, if you don't explicitly associate a subnet with a NACL, then the subnet is automatically associated with the default network ACL. సేమ్ రౌట్ టేబుల్ లాగా అనమాట. రౌట్ టేబుల్లో కూడా మనకి మెయిన్ రౌట్ టేబుల్ ఉంటుంది. మీరు ఒకవేళ సబ్నెట్కి రౌట్ టేబుల్కి మీరు లింక్ ఇవ్వకపోతే సబ్నెట్ ఆటోమేటికల్గా మెయిన్ రౌట్ టేబుల్కి కనెక్ట్ అయిపోతుంది. అట్లాగే ఇక్కడ కూడా మీ ప్రతి సబ్నెట్కి ఒక నాకిల్ కంపల్సరీ ఉండాలి. అది మీరు అసోసియేట్ చేయాలి. మీరు చేయకపోతే నో ప్రాబ్లం. ఎలాగో ఒక మెయిన్ నాకిల్ ఉంటుంది కాబట్టి ఆ మెయిన్ నాకిల్కి మీ సబ్నెట్ అసోసియేట్ అయిపోతుంది. యూ కెన్ అసోసియేట్ నెట్వర్క్ ACL విత్ మల్టిపుల్ సబ్నెట్. మీరు ఒక నాకిల్ని మల్టిపుల్ సబ్నెట్స్కి అసోసియేట్ చేయొచ్చు. హౌఎవర్ ఏ సబ్నెట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ ఓన్లీ వన్ నెట్వర్క్ ACL ఎట్ ఏ టైం. ఒక్క నాకిల్ మాత్రం సార్ సార్ మండే కనెక్ట్ అవుదాం సార్. అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఏమన్నారు వంశీ? అన్నారు అది మండే కనెక్ట్ అవుదాం సార్ మరి. లేదు అయిపోయింది. 2 minutes. ఓకే నా వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే. లాస్ట్ ఒకటే స్లైడ్ ఉంది, 1 slide. ఓకే సార్. Yeah.
ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే చూద్దాం. ఓకేనా? రైట్. సో you can associate network SCL with multiple subnet. However, subnet can be associated with only one network SCL at a time. ఒక నెట్వర్క్ మాత్రమే ఒక సబ్నెట్ ఒక నెట్వర్క్ ఏసీఎల్కి మాత్రమే కనెక్ట్ అవ్వాలి. ఓకే, మల్టిపుల్ సబ్నెట్స్ క్యాన్ కనెక్ట్ టు వన్ సింగిల్ ఏసీఎల్ అనమాట. వెన్ యూ అసోసియేట్ ఏ నెట్వర్క్ ఏసీఎల్ విత్ సబ్నెట్, ద ప్రీవియస్ అసోసియేషన్ ఈజ్ రిమూవ్డ్. ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఈ రెండు సబ్నెట్స్ కలిపి ఒక నాకెల్ కనెక్ట్ అవ్వచ్చు. రెండు వేరు ఒకదానికి దానికి ఇండివిజువల్ ఎవరి నెట్వర్క్ వాళ్ళకు ఏసీఎల్ ఉండొచ్చు. బట్ ఒకే దానికి ఇది కూడా ఒకే సబ్నెట్కి ఉండకూడదు. అలా మీరు ట్రై చేస్తే అంతకుముందు ఉన్న నాకెల్ ఆటోమేటిక్గా డిస్అసోసియేట్ అయిపోతుంది అనమాట. రైట్. సో వాయిస్ క్లియర్గా ఉందా ఇప్పుడు విన్సెంట్, వంశీ? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ. ఓకే అండి. సో ఏ నెట్వర్క్ ఏసీఎల్ కంటైన్స్ ఏ నంబర్డ్ లిస్ట్ ఆఫ్ రూల్స్ దట్ వి ఎవాల్యుయేట్ ఇన్ ఆర్డర్. అంటే మనకి నాకెల్స్లో రూల్స్ ఏవైతే ఉంటాయో అవి నంబర్స్ ఉంటాయండి. నంబర్స్ 1 2 3 4 అలా ఉంటాయి. స్టార్టింగ్ విత్ ద లోయెస్ట్ నంబర్డ్ రూల్. అంటే ఫస్ట్ లోయెస్ట్ నెంబర్తో రూల్ ప్రయారిటీ అనమాట. ప్రయారిటీ 1 0 2 3 ఈ నెంబర్స్ ఉంటాయి కదా. ప్రతి ఫస్ట్ నెంబర్కి ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత సెకండ్ నెంబర్కి సెకండ్ ప్రయారిటీ, సెకండ్ రూల్కి సెకండ్ ఆ తర్వాత దానికి ప్రయారిటీ ఇస్తాం. ఫస్ట్ ఏది ముందు దానికి ముందు ప్రయారిటీ అనమాట. ఇక్కడ రూల్స్ అలా ఉంటాయి. ద హైయెస్ట్ నంబర్ దట్ యూ కెన్ యూజ్ ఫర్ ఎ రూల్ ఈస్ 32,766. Recommend that you start by creating a rules with rule numbers that are multiples of 100 so that you can insert new rules later. అంటే మీ రూల్ నెంబర్ 100 200 అలా ఇవ్వడం మంచిది. 100 150 200 250 300 350 అలా ఇవ్వడం బెటర్. ఎందుకు? మీరు అలా ఇవ్వలేదనుకోండి, 1 2 3 రూల్స్ ఇచ్చారు. సపోజ్ ఒక 10 రూల్స్ ఉన్నాయి, మీకు 11th రూల్ వచ్చింది. కానీ 11th రూల్ నెంబర్ 3 తర్వాత 11th రూల్ అప్లై అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆల్రెడీ 3 కలిపి 4th రూల్ ఉంది. మీరు 11th రూల్ తీసుకొచ్చి 3 4 మధ్య ఇన్సర్ట్ చేయలేరు. అప్పుడు మీరు 3 తర్వాత ఈ 11th రూల్ని మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు 4th రూల్ని 5 చేయాలి, 5th రూల్ని 6 చేయాలి, అలా అన్నీ మార్చాల్సి వస్తుంది. అందుకని ఆల్వేస్ బెటర్ గివ్ సమ్ గ్యాప్ బిట్వీన్ ద నంబరింగ్. నంబర్స్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. 100 150 200 రేపు మీకు ఇంకొక రూల్ ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 150 మధ్యలో చేయాలి, మీరు 120 ఇవ్వండి, ఇంకొక ఆ మధ్యలో ఇన్సర్ట్ చేయొచ్చు కొత్త రూల్ని. అప్పుడు 100 తర్వాత 150 రన్ అవ్వకుండా 120 ఏ రూల్ ఉందో ఆ రూల్ సెకండ్ ప్రయారిటీగా అది రన్ అవుతుంది. ఆ తర్వాత 150 రన్ అవుతుంది. సో రూల్స్ ప్రయారిటీ నంబర్ వైజ్గా అసెండింగ్ ఆర్డర్ వైజ్గా రూల్స్ రన్ అవుతూ ఉంటాయి. అందుకని నాకెల్స్లో రూల్స్ చేసేటప్పుడు నంబరింగ్ గ్యాప్స్ ఇవ్వడం ఈజీ, బెటర్. ఇట్ ఫంక్షన్స్ ఎట్ ద సబ్నెట్ లెవెల్. ఓకే, సబ్నెట్ లెవెల్లో ఉంటుంది అది. సెక్యూరిటీ గ్రూప్ ఇన్స్టెన్స్ లెవెల్లో ఉంటుంది. నాకెల్స్ ఆర్ స్టేట్లెస్ కదా. సెక్యూరిటీ గ్రూప్ ఏమో స్టేట్ఫుల్ అనమాట. ఎందుకని? సెక్యూరిటీ గ్రూప్లో మీరు ఇన్బౌండ్ ఇస్తే చాలు, అవుట్బౌండ్ ఆటోమేటిక్గా అలో చేస్తుంది, అన్ని ట్రాఫిక్ని అలో చేస్తుంది. బట్ నాకెల్ అలా కాదు. మీరు అవుట్బౌండ్ రూల్ కూడా మీరే చెప్పాలి. అవుట్బౌండ్ ట్రాఫిక్ ఫర్ అండ్ అలౌడ్ ఇన్బౌండ్ ట్రాఫిక్ మస్ట్ ఎక్స్ప్లిసిట్లీ అలౌడ్ టు. మీరు మనకి సెక్యూరిటీ గ్రూప్లో మనం పోర్ట్ నెంబర్స్ యాడ్ చేస్తాం. అంటే అర్థం ఏంటి? పోర్ట్ నెంబర్ 900 ఎంటర్ చేస్తాం, 9000 ఈజ్ అలౌడ్. పోర్ట్ నెంబర్ 80 ఎంటర్ చేస్తాం, అంటే పోర్ట్ నెంబర్ 80 ఈజ్ అలౌడ్. కానీ సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ నెంబర్ 6000 ఈజ్ నాట్ అలౌడ్ అలా చెప్పలేం. 6000 అలౌ చేయకూడదు సెక్యూరిటీ గ్రూప్ చెప్పం. చెప్పండి. స్క్రీన్ కనిపించలేదు సార్. ఎప్పటి నుంచి? ఇప్పుడేనా? ఇప్పుడే సార్, జస్ట్ ఇప్పుడు. ఓకే. నాకైతే నేను మర్చిపోయానా అనుకున్నాను. సరే. ఇప్పుడు చూడండి. రైట్. సో యూ కెన్ పర్మిట్ అండ్ డినే రూల్స్ ఇన్ నాకెల్ అండి. మనము సెక్యూరిటీ గ్రూప్లో ఎలా చేస్తాం? మనము
6000 7000 ఎంటర్ చేస్తాం, అలో చేస్తాం. కానీ 6000 రూల్ని 6000 పోర్ట్ నెంబర్ని అలో చేయకూడదు అని సెక్యూరిటీ గ్రూప్ మనం చేయలేము. మనం అలా అలా ఆప్షన్ లేదు అక్కడ. బట్ నాకిల్లో మనకు ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. డినై రూల్ కూడా చేయొచ్చు, పర్మిట్ రూల్ చేయొచ్చు, డినై రూల్ కూడా చేయొచ్చు నాకిల్లో. సో ఇది ఇందాక డిస్కస్ చేసినట్టుగా మనకి నాకిల్స్ అనేవి సబ్నెట్ లెవెల్స్లో ఉంటాయి. సో ఇవాళకి చాలండి, ఇది ఎండ్ అయిపోయింది. మనం మండే కనెక్ట్ అవుతాం. ఇవన్నీ ఏవైతే డిస్కస్ చేశామో, ఇవన్నీ ఇప్పటిదాకా ఏవైతే పాయింట్ వైజ్గా డిస్కస్ చేశామో, పాయింట్ వైజ్గా మనము ప్రతి పాయింట్ని కూడా మనం ప్రాక్టికల్గా మండే రోజు చూద్దాం. సో అవన్నీ కూడా ఈ టాపిక్స్ మళ్ళీ ఈ స్లైడ్స్ చూపిస్తూ ఉంటాను. ఎక్కడెక్కడ అప్లికబులో అక్కడెక్కడ మీకు పాయింట్స్ నేను మీకు రిఫర్ చేస్తూ మనం ఆ పాయింట్స్ని అక్కడ ప్రాక్టికల్గా చేద్దాం మండే రోజు. సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇది లేకుండా డైరెక్ట్గా చేసేయచ్చు, అప్పుడు మీకు ఏం అర్థం కాదు. ఓకే, సో మనం మండే జాయిన్ అవుదాం. అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ టుడేస్ ట్రబుల్, మై అపాలజీస్. ఓకే, వి మీట్ ఆన్ మండే అండ్ హ్యావ్ ఏ గుడ్ వీకెండ్ అండి. అండ్ ఐఎమ్ సారీ, టుమారో మనకు మార్నింగ్ క్లాస్ ఉంటుంది, సారీ ఈవినింగ్ లేదు. ఓకే, విల్ కనెక్ట్ టుమారో. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఓకే ఓకే.